న్యూ ఇయర్ వేడుకలు ఫుల్ జోష్ గా జరుగుతున్నాయి. 2023 కి వీడ్కోలు చెబుతూ 2024 కి ఘనంగా స్వాగతం పలకడానికి యువతంతా సిద్ధమైపోయారు. మరికొద్ది నిమిషాల్లో న్యూ ఇయర్ కి స్వాగతం పలకడానికి ఉవ్విళ్లూరిపోతున్నారు. అటు పోలీసులు కూడా కఠిన ఆంక్షలు పెట్టారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడంతో పాటు డ్రగ్స్ తీసుకునే వారిపై ప్రత్యేక నిఘా పెట్టింది పోలీస్ యంత్రాంగం. హై అండ్ ఎక్విప్మెంట్ సిద్ధం చేశారు సైబరాబాద్ పోలీసులు. ఫ్రమ్ సేఫ్టీ యాంగిల్, ఫ్రమ్ డ్రగ్స్ యాంగిల్, బోత్ ఆన్ రోడ్, ఆఫ్ రోడ్, ఇన్ ఈవెంట్ ప్లేసెస్, ఇప్పుడు ఈ పబ్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, హోటల్స్ కానీ అన్ని ప్లేసెస్లో విల్ బీ కీపింగ్ అ వాచ్ టు మేక్ ష్యూర్ దట్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ పర్మిటెడ్ లా ప్రకారం అది జరగకూడదు. సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. క్యాబ్, ఆటో డ్రైవర్స్ తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని, డాక్యుమెంట్లను వెంట ఉంచుకోవాలని సూచించారు. 31st సందర్భంగా నైట్ ఈ రోజు ఏం చేస్తారంటే, ఈ రోజు మనకు ఔటర్ రింగ్ రోడ్ కంప్లీట్గా క్లోజ్ ఉంటుంది. ఈ రోజు 10 PM నుంచి మార్నింగ్ 5 AM వరకు. అలాగే PVNR ఎక్స్ప్రెస్ అవి కూడా మనం ఈరోజు 10 PM నుంచి 5 AM వరకు క్లోజ్ ఉంటుంది. ఎవరు ఎయిర్పోర్ట్ పోయేవారు కానీ, లేకపోతే ఎమర్జెన్సీ అంబులెన్స్ కానీ వాటికి క్లోజ్ చేస్తాము. ఎయిర్పోర్ట్ పోయేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎవిడెన్స్ చూపిస్తే మనం పంపించడం జరుగుతుంది. దాంతోపాటు మన దగ్గర ఉన్న ఆల్ ఫ్లైఓవర్స్ కూడా మనకి ఈరోజు నైట్ 11 PM నుంచి ఎర్లీ మార్నింగ్ 5 AM వరకు క్లోజ్ ఉంటాయి, ఇంక్లూడింగ్ కేబుల్ బ్రిడ్జ్. మన సిబ్బంది ఆల్మోస్ట్ సిబ్బంది ఉన్నారు. దాంతోపాటు మనం కొత్తగా ర్యాష్ డ్రైవింగ్ గుర్తించడానికి ర్యాష్ డ్రైవింగ్, అలాగే హెల్మెట్ లెస్ డ్రైవింగ్, ఇవన్నీ స్టంట్స్ కూడా చేస్తుంటారు. అవన్నీ చేయకుండా కూడా బస్సులో మన ఏంటంటే స్పెషల్గా సీసీ కెమెరాస్ అమర్చడం జరిగింది. ఈ కెమెరాల ద్వారా వాళ్ళు గుర్తించి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వరంగల్ హన్మకొండలోనూ పోలీసులు అప్రమత్తమయ్యారు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో ఇతరులను ఇబ్బంది పెడితే ఊరుకోబోమని హెచ్చరించారు. అదే డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా నైట్ మేము బ్రీత్ అనలైజ్తో వాళ్ళని చెక్ చేయడం జరుగుతుంది. అలాగే డ్రగ్స్ గురించి కూడా మేము డ్రగ్ డిటెక్షన్ ఆ ఎక్విప్మెంట్తో కూడా మేము చెక్ చేయడం జరుగుతుంది. వారి మీద ఖచ్చితంగా నైట్ ఏమైనా ఐడెంటిఫై చేస్తే వాళ్ళని మేము కనుక గుర్తిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళను లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ అంతటా ప్రతి జంక్షన్లో నిఘా ఉంటుందని పోలీసులు తెలిపారు.